హాయ్ అండి, నేను మీ నాగలక్ష్మిని. ఇవాళ అరటికాయ పకోడీ అండి. సూపర్గా ఉంటుంది, చూపిస్తాను. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి ప్లీజ్ అండి. నేను 2 అరటికాయలు తీసుకున్నానండి. ఇట్లా సన్నగా తరుక్కున్నా. ఉల్లిపాయలు, అల్లం పేస్టు, బీఫ్ పిండి కొద్దిగా వేసుకుంటాను, శనగపిండి, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, నేను ధనియాలు, జీలకర్ర ఇట్లా కచ్చపచ్చిగా నూరుకున్న, ఉప్పు, కొద్దిగా కారం వేసుకుంటానండి. ఇంటమెట్టుకే అరటికాయ ముక్కలండి. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, ధనియాలు, జీలకర్ర పొడి, అల్లం పేస్టు, నేను కస్తూరి మేతి అండి వేసుకుంటున్నా, కరివేపాకు, శనగపిండి కప్పుడు, అరకప్పు బీఫ్ పిండి, ఉప్పు అండి మీరు సరిపడా వేసుకోండి, స్పూన్ కారం, సోడా ఉప్పు అండి కొద్దిగా. అంతా కలిసేటట్టు కలుపుకుందామండి. ఇంతేనండి, నేనైతే నీళ్ళు పోసుకోలేదండి, కలిసిపోయింది. వాటర్ ఉంటాయి కదా అరటికాయ ముక్కల్లో, ఆ వాటర్కి కలిసిందండి. ఇంతే ఇట్లా కలుపుకోవాలి, మరి జారుగా కలుపుకోకూడదు, ఇట్లా కొద్దిగా గట్టిగా ఉండాలి. పొయ్యి అంటించుకుందామండి. బాండి పెట్టుకుంటున్నా, ఆయిల్ పోసుకుంటున్నా. ఆయిల్ కాగిందండి, వేసుకున్నాం. నేను ఇట్లా బారుగా చేసుకున్నానండి, ఇట్లా వేసుకున్నాము. తిప్పుకుందామండి. చాలా బాగుంటాయండి. ఇలా చారు పెట్టుకుని పప్పు చారులో ఏంటి, రసంలో ఏంటి, చాలా బాగుంటాయి. ఏగినాయండి, చాలా క్రిస్పీగా యమ్మీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. తీసుకున్నాము. ఇలా ఒకసారి ఉండండి, వండుకుంటేనే తెలిసిద్దండి, వండుకోవాలి. ఇప్పుడు చిన్నగా పొగాడి ఇలాగ వేసుకున్నాము, చిన్నగా. అన్నీ మన ఇంట్లో ఉండాయేనండి. చారు కాసుకున్నప్పుడు, రసం పెట్టుకున్నప్పుడు, పప్పు చారు కాసుకున్నప్పుడు సూపర్గా ఉంటుందండి ఇట్లా వేసుకుంటే. అరటికాయ పకోడీ చాలా బాగుంటుందండి. తిప్పుకుందామండి. ఈ కాడ ఏగనియండి, తీసుకున్నాము. పొయ్యి ఆఫ్ చేసుకున్నానండి, తీసేసుకున్నా. ఇవ్వండి అరటికాయ పకోడీ అండి. క్రిస్పీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగుంటాయోను, చాలా బాగుంటాయండి. ఇట్లా వండుకోండి ఒకసారి, చాలా అంటే చాలా బాగుంటాయండి. మనం చారు ఏమైనా పెట్టుకున్నప్పుడు ఇలా వండుకోవచ్చండి. మీకు నచ్చితేనండి కామెంట్లో పెట్టండి ప్లీజ్ అండి. లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి. ఇలా వండుకోండి ఒకసారి.